నమస్తే అందరికీ. ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం తెలుసా? డైలీ మనం తినే వాటిలో మంచిగా మనకి హెల్తీగా ఉండే ఫుడ్ కోసం చూపిస్తున్నా. దీనిలో మనం బాదం పప్పు, జీడిపప్పు, ఇంకా ఖర్జూరం, వీటన్నిటితో పాటు మనం మంచి రెసిపీని అయితే ఇప్పుడు తయారు చేసుకోబోతున్నాం. ఇందులో మెయిన్ మనం యాడ్ చేసుకోవాల్సింది పిస్తా పప్పు. ఇవన్నీ మనం నెయ్యిలో మంచిగా వేయించుకోవాలి. నెయ్యి ఈ విధంగా వేసుకొని దానిలో ముందు బాదం పప్పు వేసుకున్న తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. ఈ విధంగా ఈ రెండు తర్వాత పిస్తా పప్పు అనేది ఎక్కువ మంచి బలాన్ని ఇవ్వడానికి సహాయం చేస్తుంది కాబట్టి మెయిన్ అది ఎక్కువ ఉండాలి. ఈ మూడు నీట్గా మిక్స్ అయ్యే బాగా ఏగే వరకు మనం వేయించుకోవాలి. స్మెల్ అనేది వస్తుంది. ఒక పచ్చివాసన అనేది పోయి మంచి స్మెల్ అనేది వచ్చేదాకా మనం వేయించుకోవాలి. ఈ విధంగా పక్కకు తీసుకోవాలి. వేగిపోయిన తర్వాత ఇక్కడ చూస్తున్న విధంగా మొత్తం అన్నీ ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న గిన్నెలో అన్నీ ఒక ప్లేట్లోకి వేసి చల్లారేదాకా వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇది చల్లారితేనే దీనిలో ఉన్న ఎక్కువ పోషకాలు అనేది బయటకు వస్తాయి. వేడిగా మనం మిక్సీ పట్టేస్తే ఏటి రిజల్ట్ అనేది ఉండదు. సో చల్లారేదాకా చూసి చల్లారిన తర్వాత మిక్సీలోకి ఇవన్నీ తీసి వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ మనం పట్టుకోవాలి. మంచిగా పిండి అయ్యే విధంగా గ్రైండ్ అనేది చేసుకోవాలి. ఇది తినటానికి కొంచెం చప్పగా ఉంటుంది, కానీ మనం పిండితో తినం కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఈ విధంగా మనం వేసుకోవాలి మిక్సీలో మొత్తం అన్నీ. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు చూపిస్తున్న విధంగా మనం పిండిలాగా చేసేసుకోవాలి మొత్తం. చూసారుగా, ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి. ఖర్జూరాన్ని మజ్జిగ కోసి ఖర్జూరంలో పిక్ ఉంటుంది కదా, ఆ పిక్కను బయటకు పడేయాలి. ఎందుకంటే ఆ పిక్క ఉన్న దీనిలోనే, అంటే ఆ పిక్క తీసిన దానిలోనే ఇప్పుడు మనం చేసుకున్న కొంచెం పౌడర్ ఉంది కదా, అది పెట్టుకోవాలి. ఈ ఖర్జూరం తర్వాత బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు చాలా మంచిది ఒంటికి. ఇవి మనం రోజుకి ఒక 5 లాగా తిన్నామంటే మంచి బలం ఉంటుంది. మనం స్కూల్కి వెళ్ళే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లాగా ఇస్తే వాళ్ళు మంచిగా తింటుంటారు. మంచి బలం కూడా ఇవి. పెద్దవాళ్ళు ఉన్న ఎవరైనా సరే రోజుకు ఒక 5 తిన్నారంటే సరిపోతుంది. ఈ పిండిని ఉండల్లాగా నీట్గా చుట్టుకోవాలి చిన్నగా. ఆ పిక్ అయితే ఎంత తీసామో ఆ మాత్రం సైజులో తీసుకోవాలి ఆ పిండి అనేది. ముందు ఇక్కడ ఉండలు అనేవి లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఉండాలి. మనం చూస్తున్నాం కదా, ఈ మాత్రం క్వాంటిటీలో అయితే వస్తుంది. చిన్నగా, ఎంత చిన్నగా అంటే అంత చిన్నగా, అది ఎలా అయితే తీసామో అంతే సైజులో ఉండాలి. ఈ విధంగా ఇంతే. ఇలా చేసుకొని రోజుకి 5 తినాలి. ఇవి చాలా హెల్తీ ఫుడ్. డైలీ రొటీన్లో ఇది తిన్నామంటే ఎంత బలంగా ఉంటామంటే అంత బలంగా ఉంటాం. ఈ విధంగా చేసుకొని మంచిగా రోజుకి ఒక 5 తింటే సరిపోతుంది. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.